యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడిను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడు. 11వ వచనం అందరం చదువు. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడాను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడాను. బైబిల్ చదివేటప్పుడల్లా ప్రార్థనాపూర్వకంగా చదవాలి, నెమ్మదిగా చదవాలి, అర్థవంతంగా కూడా చదవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఒక ఆత్మతో చదవాలి. సొలొమోను భక్తుని జీవితంలో ఒక మాట నేర్చుకుందాం. అతను అప్పుడంటే ఆయన పాపం వృద్ధాప్యంలో చెప్తున్నాడు. అప్పుడు నేను చెప్పిన మాట చెప్పండి. అప్పుడు నేను ఎలా చెప్పండి, నేను చేసిన పనులన్నీ నిదానించి వివేచింపగా ఒకడు గాలికై ప్రయాసపడినట్టు నాకు కనబడుచున్నది. సక్సెస్ఫుల్ పీపుల్కి ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే వాళ్ళు చేసిన పనిని ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించే చేస్తారు, కనీసం చేసినాకైనా ఆలోచిస్తారు. ఆలోచన లేకుండా చేయరు. మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే హౌ సక్సెస్ఫుల్ పీపుల్ రికవర్ ఫ్రమ్ దేర్ ఫెయిల్యూర్ ఆర్ లాస్. విజయవంతమైన ప్రజలు వాళ్ళ యొక్క ఓటమి నుంచి, వాళ్ళ యొక్క నష్టాల నుంచి ఎలా రికవర్ అవుతారు. ఆ మాట అనండి, ఎలా రికవర్ అవుతారు అనండి, గట్టిగా చెప్పండి, ఎలా రికవర్ అవుతారు. మనము సంవత్సరం ముగించుకుంటున్నాం. సో హౌ టు రికవర్, మెరుగైన సంవత్సరం కొరకు, క్రొత్త సంవత్సరంలో మెరుగైన జీవితం కొరకు మానవుడు ఎప్పుడు అదే ఆశిస్తాడు, అలానే ఆలోచిస్తాడు, మెరుగైన లైఫ్ కోసం. మనం ఎవరం కూడా కొంచెం తెలివిన్నా కానీ ఉన్న లైఫ్తో సరిపెట్టుకోం, ఉన్న లైఫ్తో సాటిస్ఫై అవ్వం. తప్పక మనిషి అభివృద్ధిని కోరుకుంటుంటారు. అందుకనే మనము ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చామో మనలో చాలామందికి తెలుసు. ఒకసారి ఆమె చెప్పండి. మన పూర్వీకులు ఏం తిన్నారో మనం ఏం తింటున్నామో, మన పూర్వీకులు ఏ గృహంలో ఉన్నారో మనం ఏ గృహాల్లో ఉంటున్నామో, మన పూర్వీకులు ఎటువంటి వస్త్రాలు ధరించారో మనం ఏ వస్త్రాలు ధరిస్తున్నామో, ఇవన్నీ ఈ గొప్ప విప్లవాత్మకమైన మార్పులకు కారణం. వాళ్ళ ప్రయాణాలు ఎలాగున్నాయో మన ప్రయాణాలు ఎలా ఉన్నాయో,
వాళ్ళ యొక్క వస్తువులు ఎలా ఉన్నాయో మన వస్తువులు ఎలా ఉన్నాయో, ఇవన్నీ చాలా స్త్రీలకు కానీ పురుషులకు కానీ చాలా అభివృద్ధి పదంలో కొంచెం ఎదుగుదలకి మనం సిద్ధపడుతూ వచ్చాం. సో ఇది ఇంకా ఉంది, చాలా ఉంది కనుక దీన్ని మనం గెయిన్ అవ్వాలి. వేర్ వీ లాస్, వేర్ వీ ఫెయిల్డ్, అక్కడి నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఎందుకు చెప్తానంటే 90 మార్కులు వచ్చినాయి కానీ 100 మార్కులకి ఇంకా 10 తగ్గినాయి. అది ఆలోచిస్తారు ర్యాంకర్స్. ఆమెన్ చెప్పండి. మీరు ర్యాంకర్స్ అని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆమెన్ చెప్పండి. ర్యాంకర్సా అంత పెట్టిదేనంటారా? ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళాలి. దాని కొరకు ఆ 10 ఎందుకు మిస్ అయిపోతున్నాం, లేకపోతే కోల్పోయిందని ఎందుకు కోల్పోతున్నాం? చాలామంది చాలా ఫీల్ అవుతూ ఉంటాం. చూడండి 42వ కీర్తన, ఇది సహజంగా ఆత్మీయులకే ఇవి అర్థమవుతాయి, ఆ ఫీలింగ్ ఉంటుంది. 4వ శరణం చూద్దాం. 42:4. జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని చదవాలి. సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నా దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్తనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అంటే ఈ కోరహ కుమారులు వాళ్ళ ఆ స్పిరిచువల్ లైఫ్లో వాళ్ళు ఉన్న ఉజ్జీవమును గురించి మాట్లాడుతున్నారు. నేను గతంలో ఎంత బాగున్నాను, ఎంత స్తుతించాను, నీ సన్నిధికి నేను ఎలాగొచ్చాను, నీ కార్యాలు నాలో ఎలా జరిగినాయి, వాటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకుంటుంటే నా ప్రాణం నాలో కరిగిపోతుంది. అందుకే తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు. ఎదిగిన బిడ్డలకి, స్పిరిచువల్గా ఒకప్పుడు మంచి ఉజ్జీవంతో ఉన్న బిడ్డలకి ఆ వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది. మనం కూడా చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాం, నేను బాగా ప్రార్థన చేసేవాడిని గతంలో, ఆ ప్రార్థన ఆరిపోయింది. బాగా బైబిల్ చదివేవాడిని, ఆ బైబిల్ చదవలేకపోయాను. ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? వెరీ నైస్. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ పూర్తయిందా? బ్రదర్స్ కానీ సిస్టర్స్, బైబిల్ పూర్తి అయిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు, బైబిల్ పూర్తిగా చదివినాడు. ఒకసారి మీరు ఇద్దరు లేచి నిలబడండి. నువ్వు కూడా లేచి నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ ముగ్గురి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. వీళ్ళకి గట్టిగా. వెరీ గుడ్. మీకు నేను గిఫ్ట్లు తెస్తాను, కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. చాలా సంతోషం. బైబిల్ బాగా చదవటం చాలా సంతోషం. ఓకే, మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. గతంలో బాగా భక్తి చేశాను, గతంలో బాగా విశ్వాసంతో ఉన్నాను, గతంతో కన్నీటి ప్రార్థనలు వచ్చినాయి, గతంలో చాలా సంతోషం ఉండేది, గతంలో చాలా సమాధానం ఉండేది, గతంలో నేను చాలా స్పిరిచువల్గా ఉండేవాడిని, చాలా సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ చేశాను, నా ఫ్యామిలీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేది, నా ఫైనాన్షియల్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే చాలా బాధ, దుఃఖము, వేదన, ఫెయిల్యూర్సు, పేదరికము, నాలో తీరని ఏదో ఒక అశాంతి వెలువడి చేస్తుంది అని. అలాంటి స్థితిలో ఎవరైనా ఇక్కడుంటే నీ కొరకు దేవుడు ఒక వర్తమానం దాచిపెట్టాడు. దాన్ని హౌ టు రికవర్, ఎట్లాగా తిరిగి పొందుకోవాలి, ఎట్లాగా మరలా పోగొట్టుకున్న దాన్ని తెచ్చుకోవాలి, ఎట్లా ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చుకోవాలి, ఎట్లాగా లాస్ని గెయిన్ చేసుకోవాలి అనే విషయాలు బైబిల్లో బోల్డెంత సమాచారం ఉంది. రండి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎట్లా రికవర్ అవ్వచ్చు. సొలొమోను అలా ఆలోచించాడు, మనకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆ విషయాలు మనకు చాలాసార్లు చెప్పాను, తర్వాత మనం సందర్భాన్ని బట్టి నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యంలోకి రండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయివారి ఎదుట నిలవలేకపోయారు. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతమ చేశారు, మరియు తమ గవిని యొద్ద నుండి షబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేశారు. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. యెహోషువ తన బట్టలు చింపుకొని
సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యొర్దానును నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక, అందరూ చదవాలి, తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడయుండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము. చదవాలి, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. 12వ వచనం. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడయుండను. స్టోరీ మీకు ఈజీగా తెలుసు. విషయం ఏంటంటే, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యొర్దాన్ని దాటారు. నెక్స్ట్ వారు హాయిని జయించాలి. చాలా చిన్నది, అందరూ ఎందుకులే కొద్దిమంది వెళ్ళండి అని కొంచెం మందిని పంపించాడు, సుమారు ఒక 3000 మందిని. అయితే విజయం ఈజీగా వస్తుంది అనుకున్నారు, విజయం రాలా. భయంకరంగా తరుముకున్నారు, ఇశ్రాయేలుని చంపేశారు. జనుల గుండెలు నీరైపోయినాయి. అది విషయం. యెహోషువ నిజంగా బూడిద పోసుకొని గోనెపట ధరించి ఏడవటం మొదలుపెట్టాడు. తల నేల మీద మోపి ఏడుస్తున్నాడు. యెహోవా ఏంటి ఇలా జరిగింది, ఎందుకింత ఓటమి అని ఏడుస్తూ ఉన్నాడు. అది జరిగిన స్టోరీ. ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, శాపగ్రస్తమైంది మీలో ఒకటి ఉంది, దానిని మీరు తొలగిస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. అది క్రిస్మస్లో విన్నాం. ఇప్పుడు నూతన సంవత్సరానికి వెళ్ళే ముందు దేవుడు ఇమ్మానుయేల్ అనే దేవుడు ఎవరికి తోడై ఉంటారు? అందరక, కొందరక? ఎవరికి తోడై ఉంటారు? దేవుడే స్వయంగా యెహోషువతో చెప్తున్నాడు, శాపగ్రస్తమైనది ఒకటి మీలో ఉంది, దాన్ని మీరు తీసేయండి, అప్పుడు నేను మీకు తోడై ఉంటాను, లేకపోతే నేను మీకు తోడై ఉండను అని దేవుడు చెప్తున్నాడు. సో మనం తిరిగి గెయిన్ అవటానికి, కోల్పోయిన దాన్ని పట్టుకోవటానికి, నువ్వు అశాంతిని అసమాధానాన్ని జయించడానికి, లేకపోతే సమృద్ధిని సంతోషాన్ని పొందుకోవటానికి, స్పిరిచువల్ లైఫ్లో ఒకవేళ ఫెయిల్ అయిపోతే మళ్ళా తిరిగి ఆ స్పిరిచువాలిటీని సాధించటానికి, మినిస్ట్రీ లైఫ్లో ఒకవేళ ఫెయిల్ అయిపోతే మంచి సేవ, అది కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ నేను కూడా దేవుని కొరకు వాడబడాలి. ఆమేన్ చెప్పండి. నేను కూడా దేవుని కొరకు వాడబడాలి అనే ఆశ మీకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రభు మాట్లాడిందంటే, ఏదైనా శాపగ్రస్తమైంది నా జీవితంలో ఉందా? దేవుడు శాపగ్రస్తమైంది ఉంటే నేను రానని చెప్తున్నాడు. ప్రభువా, నువ్వు నాతో ఉండలేకపోవటానికి, నువ్వు నాతో ఉండి నాకు జయాన్ని ఇవ్వలేకపోవటానికి నాలో ఏదైనా నీకు వ్యతిరేకమైంది, నీకు ఇష్టమైంది ఉందా? ఎవరైనా పక్కన సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, నేను అక్కడ కూర్చోలేను, నేను అక్కడ ఉండలేను. ఎందుకు ఉండలేను? ఆ పొగ నాకు అస్సలు పడదు, ఆ స్మెల్ అస్సలు దూరం ఉండి తాగినా పడదు. అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒక మనిషిగా, ఒక పాపిగా, శరీర సంబంధమైన లోకంలో ఉంటూ శరీరాసనమైన వ్యక్తిగా ఉంటున్న నాకే ఒక సిగరెట్ వాసన పడలేదు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతించబడుతున్న ఆ పరిశుద్ధుడైన దేవుడు మన దగ్గర అసహ్యమైంది ఉంటే ఎట్లా మనతో ఉంటాడు? నేను ఎక్కడో విన్నాను,
ప్రభు బళ్ళు ఇస్తారు, సినిమాలు చూస్తారు. ప్రభు బళ్ళు ఇస్తారు, సారాయి కూడా తాగుతారు. ప్రభు బళ్ళు ఇస్తారు, తగాదాలు కూడా ఆడతారు. ప్రభు బళ్ళు ఇస్తారు, బండ బూతులు తిడతారు. తీసుకునేవాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు. ఇచ్చేవాళ్ళ జీవితాలు అట్టుంటే తీసుకునేవాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి? అక్కడ దేవుడు ఎలాగుంటాడు? ప్రభు నన్ను దీవించని అడుగుతావు, ప్రభు నాకు డబ్బు ఇవ్వమని అడుగుతావు, ప్రభు నాకు విజయం ఇవ్వమని అడుగుతావు, ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వమని అడుగుతావు. నిజమే, ఇవన్నీ దేవుడు ఇవ్వగలడు, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు అంటాడు, బా నీ కొరకు నేను అన్ని దాచిపెట్టా, కానీ నీ దగ్గర ఏముంది? శాపగ్రస్తమైంది. దాన్ని తీసేయి, నేను నీతో వస్తా. దేవుడు మనతో మాట్లాడింది, ప్రభువా నీకు విరోధమైంది నాలో ఏముందయ్యా? కొత్త సంవత్సరం అంటే ఏం మారదు, మనిషే మారతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు. కొత్త సంవత్సరం అంటే మారేదేముండదు. సూర్యుడు ఎడిపోవాలో అటే పొడుస్తాడు, ఎటు అస్తమించాలో అటే అస్తమిస్తాడు. ఈ భూమి మారదు, ఆకాశం మారదు, మీ ఊరు మారదు, మీ ఇల్లు కూడా మారదు. మీరు ఎక్కడున్నారు అక్కడే ఉంటారు. ఏ ఊరు అదే ఊరు, ఏం పేరు అదే పేరు. నో చేంజ్ ఎట్ ఆల్. కొత్త సంవత్సరం అంటే జీవితాలు కొత్తగా మార్చుకోవటానికి దేవుడు ఇదొక వ్యవస్థను, లేకపోతే ఇదొక సిస్టమ్ను పెట్టాడు. మనిషి మార్పు కోసం, మనస్సు మార్పు కోసం. మనసు మారిందానికి అంత క్రొత్తగా ఉంటుంది. ఈ వర్తమానం నీ జీవితంలో పనిచేసి, ఎస్ దేవుడు నాతోనే మాట్లాడాడు, నాలో శాపగ్రస్తమైంది తీసేస్తే నాతో ఉంటానన్నాడు, నన్ను దీవిస్తానన్నాడు, కనుక నేను నాలో ఉన్న శాపగ్రస్తమైన దాన్ని తీసేసుకుంటా. త్రాగుడా తీసేస్తా, గొడవలా తీసేస్తా, సమస్యలా తీసేసుకుంటా, భేదాలా తీసేసుకుంటా, అల్లరా తీసేసుకుంటా, కోపాలా తీసేసుకుంటా, క్రోధమా తీసేసుకుంటా, ఇంకేదైనా ఉందా, దేవునికి వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా ఉందా, దాన్ని తీసేసుకుంటా అని నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకొని వెళ్ళేవనుకో, దేర్ ఈజ్ సంథింగ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఇంటికి వెళ్ళిపోయినాక అందరితో పలకరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, పలకరిస్తున్నావు, క్షమించమని అడుగుతున్నావు, ప్రార్థన చేయమని అడుగుతున్నావు, మీకు ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నావు. ఎవరికైనా అసలు ఎప్పుడు ఏం పెట్టలేదు, కానీ కొత్తగా ఏదైనా పెట్టడం ప్రారంభించావు. ఎప్పుడు ఎవరిని పిలవలేదు, కానీ కొత్తగా ఎవరినైనా పిలవటం ప్రారంభించావు. ఇంట్లో వాతావరణాన్ని మార్చేసావు. అత్తమ్మగారి దగ్గరికి వెళ్ళావు, మామయ్య గారి దగ్గరికి వెళ్ళావు, బావగారి దగ్గరికి వెళ్ళావు, చెల్లి దగ్గరికి వెళ్ళావు, అన్న దగ్గరికి వెళ్ళావు, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. ఏదో సంథింగ్ చేంజ్. వాళ్ళు అనుకుంటారు, ఏందంతా కొత్తగా ఉంది. ఒకసారి ఆమె చెప్తారా? అర్థమవుతుందా? వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి అంత కొత్తగా ఉంది, ఈ అమ్మాయి ఏంటి అసలు ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు పెడుతుంది, ఎప్పుడు పిలుస్తుంది, ఎప్పుడు కూర్చుంటుంది, ఎప్పుడు సమాధానంగా ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏం జరిగింది? ఏదో జరిగింది. అప్పుడు నువ్వు చెప్తావు, అప్పుడు నువ్వేం చెప్తావు అంటే, నాలో శాపగ్రస్తమైంది పోయింది. ప్రైజ్ ది లార్డ్. ఏమని చెప్తావు? నాలో శాపం పోయింది, నాలో కోపం పోయింది, నాలో పాపం పోయింది, నాలో పగ పోయింది, నాలో విసుగు పోయింది, నాలో నిరాశ పోయింది, నాలో నెగిటివ్ మైండ్ పోయింది. దట్ ఈస్ ద న్యూ థింగ్ ఇన్ మై లైఫ్. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రక్కన చేపెట్టుకో, ప్రక్కన ప్రైజ్ ది లార్డ్ చెప్పు, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ముఖం చూడు, ప్రైజ్ ది లార్డ్ చెప్పు. నాలో కోపం పోయింది చెప్పు, నాలో పాపం పోయింది చెప్పు, నాలో ద్వేషం పోయింది చెప్పు, నాలో అసూయ పోయింది చెప్పు, నాలో లోకం పోయింది చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. నన్ను క్రొత్తగా చూస్తావని చెప్పు, నన్ను క్రొత్తగా చూస్తావని చెప్పు. ఏం చెప్పటల్లా, నన్ను క్రొత్తగా చూస్తావు. న్యూ ఇయర్లో నన్ను క్రొత్తగా చూస్తావు. దట్ ఈస్ ద న్యూ ఇయర్. పాత సంవత్సరం పోయిందంటే పాత జీవితం పోయిందని అర్థం, పాత స్వభావం పోయిందని అర్థం, శరీరం పోయిందని అర్థం. కనుక శాపము తొలగి. ఒకటి. రెండోది, పరిశుద్ధపరచుకోండి. నేను మీతో వస్తాను, పరిశుద్ధపరచుకోండి. శాపగ్రస్తం తీసేయండి, పరిశుద్ధపరచుకోండి. ఐ వాంట్ టు కమ్ విత్ యూ. నేను మీతో రావాలనుకుంటున్నాను, పరిశుద్ధపరచుకోండి. చాలామంది అనుకుంటారు, అందుకే కదా ఉదయం లేచి స్నానాలు చేసిందని.
పరిశుద్ధత ఎలా వస్తుంది? యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. కళంకమైనను, మడతైనను, మచ్చైనను, డోగైనను అట్టిది మరేది లేకుండా దేవుడు తన వాక్యము చేత ఉతక స్నానం చేస్తాడు. వాక్యము పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తమునందలి మనకున్న విశ్వాసము పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధులైన సహవాసము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కనుక దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, యేసు రక్తాన్ని నమ్మాలి, విశ్వాసంతో కడగబడాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఆమేన్. అప్పుడు పరిశుద్ధపరచబడతాం. దేవుడు అంటాడు, నువ్వు పరిశుద్ధపరచు, నేను నీతో వస్తా. నువ్వు పరిశుద్ధపరచుకో, నేను నీతో వస్తా. కన్న తల్లి అయినా, కన్న తండ్రి అయినా పిల్లోడు బురదగుంట్లో పడితే ఏం చేస్తారు? మా అబ్బాయి బురదగుంట్లో ఎంత చక్కగా ఉన్నాడమ్మా, పంది పిల్ల కంటే బాగున్నాడు అనుకుంటావా? వాడిని 4 బాత్తావు, దరిద్రుడు, నిష్ట దరిద్రుడు, నా కడుపుని చెడబుట్టావు. ఏందిరా ఈ బురదేంద్ర, ఈ మురికేంద్ర, ఈ కంపేంద్ర, అమ్మో అబ్బాబ్బా వీడు నాకెందుకు పుట్టాడు? ఎస్ అయ్యా, నాకు బిడ్డలు లేకపోయినా బాగుండేది, ఈ దరిద్రుడు పుట్టాడయ్యా. వాడిని 4 బాది, వాడి తొట్టులో పడేసి, వాడిని తుమ్మి, వాడిని శుభ్రం చేసి, వాడిని కడిగి, వాడికి శుభ్రంగా మంచి సోప్తో తొమ్మి, ఆ తర్వాత తుడిచి, వాడికి పౌడర్ కొట్టి, వాడికి చక్కగా డ్రెస్ వేసి, అప్పుడు ఏమంటావు? నా కొడుకమ్మా, అమ్మో ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, అమ్మో చందమామ కన్నా వంకుంది కానీ వీడికి లేదే. ఎవరికి లేదు? చందమామ కన్నా వంకుంది కానీ వీడికి లేదే. వాడు బురదగుంట్లో ఉన్నప్పుడు మరి ఆ చందమామ ఏమైంది? బురదగుంట్లో ఉన్న చందమామ ఏమైంది? ఎందుకు వాడిని కొట్టావు? ఎందుకు వాడిని తిట్టావు? ఎందుకు వాడిని జుట్టు పట్టుకున్నావు? ఎందుకు వాడిని బాత్రూంలో పడేసావు? ఎందుకు వాడిని తొమ్మేసావు? కడుపును పుట్టిన బిడ్డ, నీ కడుపును పుట్టిన బిడ్డని పరిశుద్ధంగా ఉంటేనే కౌగలించుకున్నావు, పరిశుద్ధంగా ఉంటేనే ముద్దు పెట్టుకున్నావు, పరిశుద్ధంగా ఉంటేనే మనం చేసిందంతా పరిశుభ్రత. బయట శుభ్రత అంతా పరిశుభ్రత, కానీ పరిశుద్ధత లోపల తొమ్ముతాడు దేవుడు. గట్టిగా చెప్పు. దేవుడు ఇప్పుడు నువ్వు పైన వీపు తవ్వుతావు, లోపల గుండె తవ్వలేవు. నువ్వు పైన ముఖం తవ్వుతావు, ముఖంలో ఉన్న లోపల పాపం తవ్వలేవు. నువ్వు తలస్నానం బాగా చేస్తావు, ఒక చేత్తో జుట్టు పెట్టుకుని చెట్టు రుద్దుతావు, లోపల తలంపులను రుద్దలేవు. ఇవన్నీ ఎవరు చేస్తాడు? అందుకు దేవుడి దగ్గరికి రావాలి. నీ బిడ్డ నేను కొడితే, తిట్టినా, కడిగినా వాడు మురికి చేసుకుంటాడు. అదే వాడిని కనుక ప్రభు చేతులు పెడితే వాడి తలంపులు తవ్వుతాడు, వాడి గుండె తవ్వుతాడు, వాడి ముఖము తవ్వుతాడు, వాడి ప్రతి అవయవము యేసు రక్తం కడిగిద్ది, వాక్యం కడిగిద్ది. అటువంటి వాడితో దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే సక్సెస్. దేవుడు ఉంటే ఎంత పోతే అంత వస్తుంది, ఇంకెక్కువే వస్తుంది. కనుక ఇది ఒక ఫార్ములా. మనము రికవర్ అవటానికి మనం నేర్చుకోవాల్సింది, మొదటిది శాపగ్రస్తమైన తొలగించడం, రెండవది పరిశుద్ధపరచబడటం, మూడవది యోబు గ్రంథము 42:10 చదువుతారా అందరు కలిసి? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు జీవితం నుంచి టు రికవర్ మనం పొందుకోవటానికి 2 పాఠాలు నేర్చుకుందాం. యెహోషువ జీవితం నుంచి 2 నేర్చుకున్నాం, యోబు జీవితం నుంచి ఇంకో 2 నేర్చుకున్నాం. ఒకటి, ప్రార్థన చేశాడు. యోబుని గురించి దేవుడే చెప్తున్నాడు, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు క్షేమ స్థితిని మరలా ఇచ్చాడు. అతనికి 2 దేవుడు ఆశీర్వాదము ఇచ్చాడు. యోబు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? స్నేహితులు. యోబు స్నేహితులు ఎలాంటి వాళ్ళో తెలుసా? యోబు స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే,
ఏబు మీద పుండు ఉంటే ఆ పుండు మీద కారం పోసే టైప్. పుండుని మీద కారం పోస్తే ఎంత బాధో, ఆల్రెడీ రోగంతో నలిగిపోతున్న ఏబుని స్నేహితులు పరామర్శించడానికి వచ్చి పరామర్శించకపోగా, ఏబు ఏంటి ఇంత సడన్గా ఇన్ని బాధలు వచ్చినాయి, అరే నీ ఆస్తి అంతా పోయింది, నీ పిల్లలు చచ్చిపోయారు, నీకు రోగం వచ్చింది, నీ భార్య కూడా విడిచిపెట్టేసింది, ఇన్ని నష్టాలు ఇన్ని కష్టాలు వచ్చినాయి అంటే దేవుడు మాత్రం అన్యాయం చేయడు. వాళ్ళే చెప్తున్నాడు, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఆయన చేయడు, ఆయన చేసేవాడు కదా. అయితే నువ్వేదో పాపం చేసావు ఏబో, నువ్వు పైకి మంచోడివే కానీ మామూలుడు కాదయ్యా, నువ్వు చేయకూడదు ఏదో చేసావు, అందుకే దేవుడు నీకు శిక్ష పెట్టాడు. అంటే ఆనాటి కాలంలో మానవ యొక్క నైజము లేకపోతే మానవ యొక్క అవగాహనది ఆనాడే కదా, ఈనాడు కూడా అదే. అట్లాంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని, తప్పుడు అర్థాన్ని, తప్పుడు ఆలోచనను కొట్టివేయటానికే దేవుడు బైబిల్లో ఏబు జీవితాన్ని పెట్టాడు. అంటే దేవుడు ఏదో తప్పు చేస్తేనే శిక్షించడు, దేవుడు అవసరాన్ని బట్టి పరీక్షించడానికి కూడా శిక్షిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడం. ప్రైజ్ అల్లాహ్. ఇప్పుడు బాగా నొప్పి కలిగిస్తున్నారు, మాటలతో నొప్పి, సూటిపోటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు, ఆల్రెడీ రోగము, ఆల్రెడీ మరణాలు, ఆల్రెడీ ఆస్తి పోవటం, ఆల్రెడీ ఫ్యామిలీ ఫెయిల్యూరు, నలిగిపోతున్న ఏబుకి నేను ఎందుకు పుట్టానా, ఆ పుట్టినరోజుని శపించుకుంటున్న ఏబుకి స్నేహితులు వచ్చి ధైర్యము నూరిపోవటానికి బదులు విమర్శలతో తనని వేధించారు. ఒక్క మాట అడుగుతాను, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయటానికి మనసు వస్తుందా? మిమ్మల్ని ప్రార్థన చేయమనుకో, సహజంగా మనకి ఎవరి పేర్లు వస్తాయి? ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా, నన్ను కాపాడయ్యా, నా పిల్లల్ని కాపాడయ్యా, మా అమ్మోళ్ళని కాపాడయ్యా. ఎవరైనా సహాయం చెప్పు, ప్రభు వాళ్ళు ఎంతో నాకు మేలు చేశారయ్యా, వాళ్ళని కాపాడయ్యా. మన థిక్ రిలేషన్, మన థిక్ ఫ్రెండ్స్, మన నీడ్స్, ఎవరి మీద అయితే మనకు మంచి ఎఫెక్షన్ ఉందో, ఎవరైతే అటాచ్మెంట్ అయి ఉంటారో వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తారు. బాధ పెట్టేవాళ్ళకి, గాయపరిచే వాళ్ళకి, దుఃఖ పెట్టేవాళ్ళకి ప్రార్థన చేస్తామా? వాళ్ళ పేర్లు గుర్తుకొస్తే మాత్రం ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేస్తే మాత్రం మంచి ప్రార్థన చేస్తామా? ఎలాంటి ప్రార్థన చేస్తాం? వాళ్ళు చేతి, ప్రభువా నువ్వు చూస్తున్నావు, ప్రభువా నేను ఎన్ని బాధలు పడ్డాను, నన్ను ఎన్ని మాటలు అన్నారో, వాళ్ళ నోళ్ళు మూపించు, వాళ్ళ పళ్ళు ఇరగ్గొట్టు. ఓ ప్రాంతంలో నేను ప్రార్థన చేయమని ఒక తల్లికి ప్రార్థన చేయమని అంశం ఇచ్చాను. ఆమె ప్రార్థన మొదలుపెట్టింది. ప్రభువా నీ దాసుడు ప్రార్థన పెట్టాడయ్యా, మా కోడలను ప్రార్థనకు రమ్మా అని పిలిచానయ్యా, దానికి లెక్కే లేదయ్యా. ప్రభువా దాని కాళ్ళు ఎరగొట్టి, దేని కాళ్ళు ప్రభువా దాని కాళ్ళు ఎరగొట్టయ్యా. అత్తగారి ప్రార్థన. అలాంటి ప్రార్థనలే తెలివిలేని వాళ్ళు బహిరంగంగా చేస్తారు, తెలివిలేని వాళ్ళు రహస్యంగా చేస్తారు. మనసులో అదే కోరుకుంటాం. మనల్ని గాయపరిచినాడు గాయపడితే ఆనందిస్తాం, మనల్ని నష్టపరిచినాడు నష్టపడితే ఆనందిస్తాం, మనల్ని కొట్టినాడు కొట్టబడితే ఆనందిస్తాం, మనల్ని చంపాలని కూడా చచ్చిపోతే ఆనందిస్తాం. దట్ ద హ్యూమన్ నేచర్. ఏబు అలాంటి వాడు కాదు. ఏబుకి ఒకసారి చప్పట్లు కొడదాం. పరలోకంలో ఉన్న ఏబుకి ఒకసారి. ఏబు అలాంటి వాడు కాదు. తన కష్టం నుండి ప్రభువా నాకు ఇదేంటి రోగం అని ప్రార్థన చేయలేదు, ప్రభువా నా బిడ్డలు ఎందుకు చచ్చిపోయారు అని ప్రార్థన చేయలేదు, ప్రభువా నా ఆస్తి అంతా ఎందుకు పోయింది అని ప్రార్థన చేయలేదు, ప్రభువా నా కుటుంబం నా భార్య నన్ను ఎందుకు అవమానిస్తుంది అని ప్రార్థన చేయలేదు. మరేమని ప్రార్థన చేస్తారు? ప్రభువా నా స్నేహితులు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు, వాళ్ళకి సత్యం తెలియలేదు, వాళ్ళకి నేనేం చేసినా అర్థం కాలేదు, ప్రభు వాళ్ళకి క్షమించు, వాళ్ళకి క్షమించు, వాళ్ళకి శిక్ష రానివ్వకు, వాళ్ళకి శాపం రానివ్వకు. దేవుడు మురిసిపోయాడు ఏబు ప్రార్థనకి, దేవుడు ఆనందించాడు ఏబు ప్రార్థనకి. అందుకనే ఏబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏబుని దేవుడు ఏం చేశాడు? రెండంతలుగా దీవించాడు. నూతన సంవత్సరంలో మీరందరూ రెండంతలుగా దీవించబడతారు కాక. ఆమేన్.
దేవుడు తన సేవకుని నోటి మాటను రూఢిపరచును గాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా